పాబ్లో ఎస్కోబార్ డ్రగ్స్ సామ్రాజ్య అధినేత. కొలంబియాకి చెందిన మంచి డ్రగ్ లార్డ్ అనే చెప్తారు. ఇతను సంపాదించిన డబ్బులు ఇప్పటివరకు ఏ బిజినెస్ మ్యాన్ కూడా ఇంత సంపాదించాలి. అతి తక్కువ టైంలోనే ఇంత లగ్జరీగా ఇంత అచీవ్మెంట్స్ చేసిన ఇతని జీవిత చరిత్ర గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇతని మరణం, అసలు ఎప్పుడు జన్మించాడు, కొన్ని డీటెయిల్స్ అయితే ఇతని గురించి తెలుసుకుందాం. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాబ్లో ఎస్కోబార్ కొలంబియాకి చెందిన ప్రసిద్ధి డ్రగ్ లార్డ్ అని పిలుస్తారు. అతను మెడిలిన్ కార్టెల్ని స్థాపించి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డ్రగ్ కార్టెల్లో ఒకటిగా అయితే మార్చాడు. అతని జీవితం ఎన్నో మలుపులు తిరిగింది, ఎన్నో సాహసాలు, ఎన్నో అడ్వెంచర్ నుంచి తప్పించుకొని ఇంతవరకు ఎదిగాడు. తొలినాళ్ళలో తన జన్మ తను ఎప్పుడు పుట్టాడంటే 1949 డిసెంబర్ 1న కొలంబియాలోని రియో నెగ్రోలో అయితే అతను జన్మించాడు. అసలు తన నేర జీవితం ఎలా స్టార్ట్ అయిందంటే చిన్నతనం నుంచే చిన్న చిన్న దొంగతనాలు అయితే చేసుకునేవాడు. తర్వాత మోసాలు చేసేవాడు. క్రమంగా మత్తు పదార్థాల వ్యాపారంలోకి అయితే అడుగుపెట్టాడు. అప్పటి నుంచి తన డ్రగ్ డీలింగ్ అయితే స్టార్ట్ చేశాడు. కొలంబియాలో ఇది ఎక్కువ చేశాడు. అప్పట్లో చాలామంది డ్రగ్కి అయితే బానిస ఆ ప్రదేశాల్లో. తిను ఏం చేశాడంటే దొంగతనాలతో చేసిన డబ్బు సరిపోవట్లేదని, కొంతమందిని మోసం చేసిన వచ్చిన డబ్బు కూడా సరిపోవట్లేదని, అప్పుడు ఏదైతే మనకి బాగా లాభం రాబడి తెస్తుందో దానివైపు అయితే మక్కువ చూపించాడు. అయ్యే డ్రగ్స్. ఈ మత్తు పదార్థాల వ్యాపారంలోకి అయితే మెల్లమెల్లగా తన స్నేహితుల ద్వారా అయితే అడుగు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇక మెడిలిన్ కార్టెల్ ఈ స్థాపన ఎప్పుడంటే మెడిలిన్ కార్టెల్ స్థాపించి కొకైన్ వ్యాపారాన్ని అయితే విస్తరించేశాడు. మామూలుగా కాదు, ఆ దేశంలో కొకైన్ అని పేరనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది పాబ్లో ఎస్కోబార్. కొకైన్ స్థాపించాడు. తర్వాత కొలంబియాలో తనకు ప్రత్యేకమైన అధికారాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు. అది ఎలా అంటే గవర్నమెంట్ను కూడా ఫామ్ చేసే అధికారం అయితే పాబ్లో ఎస్కోబార్ అయితే చేశాడు. గవర్నమెంట్ని ఫామ్ చేయడం ఏంటి, ఇది ఏమన్నా సాధ్యమైన పని అంటే తిన డ్రగ్స్ నుంచి వచ్చే డబ్బు మొత్తం అక్కడ ఉన్న అధికారులకే ఖర్చు పెట్టాడు. మెల్లమెల్లగా ఎదగడం స్టార్ట్ చేశాడు. ఇక ప్రపంచ దేశాలకి ఇది ఎక్స్పోర్ట్ చేయడం అయితే ప్రారంభించాడు. కొకైన్ వ్యాపారం మొత్తం అపారమైన సంపదన అయితే ఇచ్చేసింది. ఎంత డబ్బులు అంటే దీనికి లగ్జరీతో పాటు ఆనందాన్ని కూడా ఆర్జించేలాగా. దీనికి మొత్తం ఎలా కొకైన్ ఇంతలాగా డిస్ట్రిబ్యూట్ చేయగలిగాడంటే దానికి కారణం అక్కడ ఉన్న దేశ ప్రజలు, అక్కడ ఉన్న దేశ రాజకీయ నాయకులు. ఇక వాటితో పాటు హత్యలు చేయడం కూడా మొదలుపెట్టాడు. తన వ్యాపారాన్ని కాపాడుకోవడానికి చాలామందిని, ఒకరి ఇద్దరు కాదు, తన వ్యాపారానికి అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని చంపడం అయితే స్టార్ట్ చేశాడు. ఇక దీంట్లో రాజకీయాలు కూడా ఉన్నాయి. కొంతకాలం రాజకీయాల్లో కూడా చురుగ్గా అయితే పాల్గొన్నాడనే చెప్పొచ్చు. ఇక రాజకీయ నాయకులకే అండగా ఉన్నాడంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు మనం. ఇక పోలీసులతో యుద్ధం కూడా స్టార్ట్ చేశాడు. ఇక కొలంబియా పోలీసులతో నిరంతరం యుద్ధం చేసేవాడు. వాళ్ళే మెయిన్ హెడేక్ అయిపోయేవారు. ఇక చివరి రోజుల్లో పారిపోవడం అంటే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి చాలా దేశాలకైతే పారిపోయాడు. ఒక దేశం కాదు, ప్రతి దేశం వెళ్ళని దేశం అంటూ లేదు. ఇక పాబ్లో ఎస్కోబార్ జీవితం ఎందుకు బాగా ప్రసిద్ధి చెందిందంటే అత్యంత ధనికుడనే చెప్పచ్చు. అతను ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకడిగా అయితే చాలా గుర్తింపు తక్కువ టైంలోనే తెచ్చేసుకున్నాడు ఈ డ్రగ్స్ కారణంగా. ఇక అధికారం అయితే కొలంబియాలో తనకున్న అధికారం అతని ప్రసిద్ధి అయితే బాగా చేసింది. ఇక హింసాత్మకమైన చర్యలు అయితే తన జీవితాన్ని మరో కోణాన్ని అయితే అందించాయి. ఇక అధికారం దుర్వినియోగం చేయకూడదని, అంటే మనం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి పాబ్లో ఎస్కోబార్ నుంచి. అతని మరణం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే చాలా రహస్యంగా అయితే చుట్టుముట్టబడి ఉంది తన మరణం. ఎందుకంటే అతను చివరి రోజులు పారిపోతూ గడిపాడు. ఇక పారిపోవడం ఏంటంటే 1992లో అధికారులు ఎస్కోబార్ని అయితే అరెస్ట్ చేసి జైలుకి తరలించే ప్రయత్నం అయితే చేశారు. అయితే అతను జైలు నుంచి అయితే తప్పించుకున్నాడు. ఆ తర్వాత కొలంబియా ప్రభుత్వం అతని కోసం భారీగా వేట ప్రారంభించింది. అక్కడ ఉన్న రాజకీయ నాయకులు అయితే ఎగనెస్ట్ అయితే చేశారు. ఎందుకంటే ప్రజలు అడ్డం తిరిగేశారు, చాలా నష్టం కలిగిస్తుందని అక్కడ ఉన్న ప్రజలు ప్రభుత్వం అడ్డం తిరిగేసి ఇక పట్టుకోవడం స్టార్ట్ చేసింది. తన చివరి రోజుల్లో అయితే అంటే తన బర్త్డే 1993 తన కుటుంబంతో కలిసి చాలా హ్యాపీగా అయితే గడిపాడు ఆ రోజున. ఇంకా మొత్తం పార్టీలు ఏంటి అవేంటి అన్నీ చేసుకుని హ్యాపీగా ఉన్న తర్వాత రోజు అంటే డిసెంబర్ 2వ తారీఖున
అది అది 1993 మెడిలిన్లోని పోలీసులతో జరిగిన కాల్పుల్లో అయితే అతను మరణించాడు. ఇక అతని సొంత ఇంటికి పైకప్పుకు వెతకగా అతను తన రేడియోని వింటుండగా పోలీసులు బుల్లెట్లుగా అయితే బలి చేశారు. ఇక పైన ఒంటరిగా కూర్చొని ఇంక రేడియోలో సాంగ్స్ అని న్యూస్ అని వింటూ ఉంటుంటే అటాక్ అనేది చాలా ఫాస్ట్గా అయితే చేశారు. దానివల్ల అయితే చనిపోయాడు. ఇక మరణం ఎలా జరిగిందనే దానిపై విభిన్న వాదనలు అయితే ఉన్నాయి. ఇక పోలీసుల కాల్పులు అంటే అధికారిక వెర్షన్ ప్రకారం పోలీసులతో అయితే జరిగిన కాల్పుల్లో ఎస్కోబార్ అయితే మరణించాడు. ఇక ఆత్మహత్య అని అంటే కొంతమంది అయితే అతను ఆత్మహత్య చేసుకున్నాడని అయితే ఎక్కువ నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే అంత పబ్లిక్ ఫిగర్ కదా, ఇలా చంపేశారని అయితే చెప్పుకోకుండా ఆత్మహత్య చేసుకున్నారని అయితే తన అనుచరులు వాళ్ళైతే చెప్తూ ఉంటారు. ఇంకో విషయం ఉంది దీంట్లో, తన సొంత గ్యాంగ్ సభ్యులచే అతన్ని హత్య చేశారని కొంతమంది అంటారు. సో ఇలా ఏంటంటే తన గ్యాంగ్లో తనకే గ్యాంగ్ వార్స్ అయితే వచ్చి ఇక తనని చంపేశాడని అయితే చెప్తూ ఉంటారు. అసలు ఎస్కోబార్ మరణం యొక్క ప్రభావం ఎలా చూపించిందంటే మెడిలిన్ కార్టెల్ పతనం. సో ఇది ఎస్కోబార్ మరణంతో మెడిలిన్ కార్టెల్ పూర్తిగా అయితే కుప్పకూలిపోయింది. అదే డ్రగ్స్ కొకైన్ సప్లై చేసే గ్యాంగ్ అదే. సో ఈ కార్టెల్ని అతనే స్థాపించాడు కాబట్టి మొత్తానికి వాళ్ళకి గొడవలు అయిపోయి మొత్తం అంతా అది పతనం అయితే అయిపోయింది. ఇక కొలంబియాలో అయితే శాంతి అయితే చేకూరిందనే చెప్పొచ్చు. ఇక మొత్తం ఎందుకంటే కొలంబియాలో మత్తు పదార్థాల వ్యాపారంలో కొంత నియంత్రణ అయితే వచ్చింది. అంతా అంటే పూర్తిగా అయితే అవ్వదు కానీ కొంచెం అయితే తగ్గిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకేసారి అంతా చేయడానికి కొంచెం అనడానికి మత్తు పదార్థాలు చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో అలాగా అక్కడ ఉన్న ప్రభుత్వాలు అయితే చేపట్టినాయి. ఇక ప్రపంచంలోనే మత్తు పదార్థాల వ్యాపారం ఇక ఎస్కోబార్ మరణం ఎలాంటి ప్రభావం చూపించిందని చాలా విభిన్న అభిప్రాయాలతో ఉన్నాయి. సో ఇక తన గురించి చాలా డాక్యుమెంటరీలు కూడా వచ్చినాయి, చాలా సినిమాలు కూడా వచ్చినాయి, ఇంకా పుస్తకాలు కూడా వచ్చినాయి, ఇక వార్తా కథనాలు కూడా చాలా అయితే వచ్చినాయి, 1, 2 అని కాదు. సో అది ఏంటంటే తన మరణం ఎలాగ జరిగిందనే వాదనలు, ఇంకా అతని మరణం కొలంబియా ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపించిందని, ఇక అతని మరణం గురించి ఉన్న రహస్యాలు ఇలాగ. ఇక ఎందుకంటే ప్రపంచం మొత్తం డ్రగ్ డీలింగ్ చేసేవాడు కదా, ఒకేసారి డ్రగ్ డీలింగ్ ఆగిపోతే అక్కడ ఉన్న ప్రభావం ఎలా చూపిస్తుంది దేశంపై, సో ఈ ప్రజలు ఎలాగో ఉంటారనే దానిపై అయితే ఉంటుంది. సో ప్యాబ్లో ఎస్కోబార్ గురించి మనం కొన్ని విషయాలు అయితే నేర్చుకోవచ్చు. ఎంత ఎదిగినా ఇలాగా అక్రమంగా వచ్చిన దానిపై ప్రభుత్వమైన ప్రజలైనా అడ్డం తిరిగి ఏదో ఒక రోజున ఇలాంటి కుక్క చావులు చేస్తారని ఒకటైతే ఉండిపోయింది. ఏదైనా కష్టపడిన దానికి అన్యాయంగా సంపాదించే దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది ప్యాబ్లో ఎస్కోబార్ జీవిత చరిత్ర. సో ఇతని గురించి మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.